నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు. నేను నెల్లూరు సిటీ వేదాయపాలెం సీఐని, ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్. మా వేదాయపాలెము పోలీస్ స్టేషన్‌లో ఫిబ్రవరి 20వ తారీఖున ఒక 2 కేసెస్ రిజిస్టర్ కావడం జరిగింది. దీంట్లో నేరేళ్ల సాయి దివ్య అనే ఆమె పోలీస్ స్టేషన్‌కొచ్చి తన తండ్రి ప్రాపర్టీ వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో పడారుపల్లి రెవెన్యూలోను, వేదాయపాలెం రెవెన్యూలోను, అదేవిధంగా నెల్లూరు రూరల్ మండలం సంబంధించి కనపర్తిపాడు గ్రామ రెవెన్యూలోను ఒక 4 ఫ్లాట్లు ఉన్నట్టుగా వీళ్ళకి. ఈ 4 ఫ్లాట్లని ఎవరో థర్డ్ పర్సన్, సంబంధం లేని వ్యక్తి ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ క్రియేట్ చేసి వాళ్ళ ఫాదర్కి తనే కూతురునని చెప్పి తన ఫ్లాట్ని వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసింది అనేది దీని సారాంశం. దీని మీద పోలీస్ స్టేషన్లో ఒక 2 కేసెస్ రిజిస్టర్ కావడం జరిగింది. తర్వాత దీనిలో దర్యాప్తు చేయగా మాకు తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళ ఫాదరు నేరేళ్ల వెంకట రామాంజ కుమార్ అనే అతను హైదరాబాదులో సెటిల్డ్, అక్కడే ఉన్నారు. వాళ్ళ మదర్ కూడా అక్కడే ఉన్నారు. అయితే ఫాదరు మదరు వీళ్ళు చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళ డాటర్లు ఎవరైతే 2 కుమార్తెలు ఉన్నారో వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు బేసిక్గా నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి అక్కడే ఉంటున్నారు. వాళ్ళ ప్రాపర్టీస్ కొన్ని నెల్లూరు రూరల్ మండలంలో ఉన్నాయి. దీనికి సంబంధించి దీన్ని అవకాశంగా తీసుకుని వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ఏకైక కుమార్తెని నేనే అని చెప్పి ఒక హేమలత అనే ఆమె ఒక మిడిల్ మ్యాన్, అసలు వీళ్ళ ఫ్యామిలీకి సంబంధం లేని వ్యక్తి, ఆమె నెల్లూరులో ఉంటారు. ఈమె ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకుని వాళ్ళ డెత్ సర్టిఫికేట్స్ అన్నీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇక్కడ సబ్మిట్ చేసి భుజిభుజ్ నెల్లూరులో ఒక రిజిస్ట్రేషను, అదేవిధంగా నెల్లూరు జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక 3 ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 4 లబ్ధిదారులకి, ఒక 3 లబ్ధిదారులకి 4 ఫ్లాట్ రిజిస్ట్రేషన్ జరిగింది. దీనిలో ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే దీనిలో ఒక 4-5 పర్సన్స్ ఒక గ్రూప్గా తయారయ్యి వీళ్ళు ఎక్కడైతే ఇట్లా చనిపోయి వాళ్ళ ప్రాపర్టీస్ ఇక్కడ ఉంటాయో వాటిని టార్గెట్గా చేసుకుని ఒక ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లాంటి ఇట్లా క్రియేట్ చేసుకుని దీన్ని అన్యాయంగా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని వాటిని రీసేల్ పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. దీంట్లో ఒక బ్యాచ్ని మేము ట్రేస్అవుట్ చేశాము ఈ కేసులో. దాంట్లో ఒక శ్రీనివాసులు అనే అతన్ని, పద్మజ అనే అతన్ని, ఆమెని, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కూడా తరలించాము. దీంట్లో మరికొంతమంది అరెస్ట్ కావాల్సి ఉంది. కాబట్టి నెల్లూరు ప్రజలకు నేను తెలియజేసేది ఏమంటే, మీ మీ హౌస్ ఫ్లాట్లు కానీ ఏదన్నా పొలాలకు సంబంధించి ఉన్నప్పుడు, ఖాళీగా వేకెంట్గా ఉన్నప్పుడు పీరియాడికల్గా అప్పుడప్పుడు మీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి వాటిని ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకుని ఒకటి చెక్ చేసుకోవాలా, వాటి మీద ఏమైనా ట్రాన్సాక్షన్ జరుగుతుందా లేదా అనేది. మీకు తెలియకుండానే మీ ప్రాపర్టీని ఇట్లాంటి కేటుగాళ్ళు దుర్మార్గంగా వాళ్ళ టెక్నికల్ కొన్ని ల్యాబ్సెస్ని ఉపయోగించుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు, రీసేల్ కూడా పెడుతున్నారు. కాబట్టి పీరియాడికల్గా మీరు 1 మంత్కో 2 మంత్స్కో ఒకసారి ఈసీని చెక్ చేసుకుని దీని మీద ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినాయా లేదా అనేది మీరు పరిశీలించుకుని జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను. సార్, ఈ యొక్క ప్రాపర్టీ వాళ్ళు ఎవరైనా, అంటే ఆ పర్సనే వచ్చి చేశారా, లేదంటే కొన్నవారు ఎవరైనా రిపోర్ట్ ఇచ్చారు? దీంట్లో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, అబ్సల్యూట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ వెంకట రామాంజీ కుమార్ యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె లీగల్గా కోర్టు నుంచి కూడా వాళ్ళ ఫాదర్కి వీళ్ళే లీగల్ హెయిర్ అని కూడా సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. కోర్టు జడ్జిమెంట్ డిగ్రీ కూడా ఉంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో కుమార్తె అనే అతను, ఆమె వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాదు, సంబంధం లేదు. ఆమె క్యాస్ట్ వేరు, ఈమె క్యాస్ట్ వేరు, అసలు వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం వేరు, వీళ్ళ ఫ్యామిలీ నేపథ్యం వేరు. ఈమె హేమలత అనే ఆమెకి తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నారు, భర్త ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళని కూడా ట్రేస్అవుట్ చేశాము. దీని మీద డిస్టిక్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కూడా, డిఆర్ఓ గారు కూడా ఒక ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నారు దీని గురించి. తదుపరి చర్యలు
డిఆర్ఓ గారు తీసుకుంటారు. దానికి కూడా నాకు కూడా సమన్ వచ్చింది అటెండ్ కమ్మని. మా ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్స్ కూడా నేను ఆ రోజు అటెండ్ అయ్యి డిఆర్ఓ గారికి తెలియజేయడం జరుగుతుంది.